అందరికీ నమస్తే అండి. ఒక ఇంట్రెస్టింగ్ గాసిప్ దాదాపుగా 50% వాస్తవమే ఈ వీడియోలో మాట్లాడదాం. సాధారణంగా మనం గాసిప్స్ చెప్పము, అందులో ఎంతో కొంత రియాలిటీ ఉంటేనే చెప్తా. సో మీరు హెడ్డింగ్ చూశారు కదా, ఆంధ్రప్రదేశ్లో 3 కొత్త రాజకీయ పార్టీలు రాబోతున్నాయి. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు కొదవే లేదు, రాజకీయ చైతన్యానికి కొదవే లేదు. కుల చైతన్యం ఉంది, రాజకీయ చైతన్యం ఉంది, మీడియా చైతన్యం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్న ఒక్క కామన్ సెన్స్ లేదంతే చాలామందికి, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి. సరే, ఇప్పుడు కొత్తగా 3 పార్టీలు ఎవరెవరు పెట్టబోతున్నారు అనేది, అది పెట్టే ముందు ఆల్రెడీ ఉన్న పార్టీలు ఒకసారి చెప్పుకుంటే టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, వీటితో పాటు బీసీవై పార్టీ ఒకటి ఉంది, తర్వాత జై భీమ్ భారత్ పార్టీ అనేది ఒకటి ఉంది, తర్వాత ఆయన జేడీ లక్ష్మీనారాయణ గారిది ఒక పార్టీ ఉంది, ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ శాఖ ఉంది, తర్వాత నవ్యాంధ్ర పార్టీ, ఏవో చాలా ఉన్నాయిలే. సో ఇవన్నీ ఉండగా ఇప్పుడు కొత్తగా ఏబి వెంకటేశ్వరరావు గారు ఒక రాజకీయ పార్టీ పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఆల్మోస్ట్ ఆయన ఒకే భావజాలం, కమ్మ సామాజిక వర్గంలో యాంటీ చంద్రబాబు గారిని వ్యతిరేకించే వాళ్ళతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు, కొంతమంది పెద్దలతో. నాట్ ఓన్లీ ఇది అంటే ఒక కమ్యూనిటీకి సంబంధించిన విషయం కాదు, కానీ ఆయన చర్చలు అయితే జరుపుతున్నారు. అండ్ ఇతర వర్గాలతో, రకరకాల వర్గాల పెద్దలతో, మేధావులతో, చదువుకున్న వాళ్ళతో, వాళ్ళందరితో కూడా, బ్యూరోక్రసీ వాళ్ళతో, తన సమకాలీకులతో అందరితో కూడా మాట్లాడుతున్నారు. ఒక పొలిటికల్ స్ట్రక్చర్తో ఒక రాజకీయ పార్టీని స్థాపించడానికి ఆయన రెడీ అవుతున్నారు. మరోవైపు విజయసాయిరెడ్డి గారు కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఆయన బీజేపీలో చేరడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. బీజేపీ కూడా ఆయన్ను చేర్చుకోవడానికి ఇంట్రెస్ట్గానే ఉంది, కానీ టీడీపీ అడ్డుపడుతోంది. ఆయన బీజేపీలోకి వెళ్తే మళ్ళీ ఆయన ఎంతైనా టీడీపీకి వ్యతిరేకమే అండ్ మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితుడే. ఒకవేళ ఆయన బీజేపీలోకి దూరి బీజేపీని, జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర చేసే ప్రయత్నాలు చేస్తాడేమో, అలాగే టీడీపీకి బీజేపీకి దూరం పెంచుతాడేమో. ఎందుకంటే ఈయనకి ఢిల్లీ స్థాయిలో కొంచెం పరిచయాలు ఉన్నాయి, పలుకుబడి ఉంది, మాటకర్తనం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, అందులోకి కొంచెం నెట్వర్క్ చేయగలడు కదా. అందుకని ఇతను బీజేపీలోకి చేరితే ఈ పొత్తు సఖ్యత దెబ్బతింటుంది, అందుకని ఇతను చేర్చుకోకూడదని టీడీపీ వాళ్ళు కండిషన్ పెట్టడం, దాంతో బీజేపీ ఇతను చేర్చుకోకపోవడం, ఇవన్నీ జరిగాయి. సో ఈయన ఒక రాజకీయ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారు. దానికి వైసీపీలోనే జగన్మోహన్ రెడ్డి గారంటే గిట్టని రెడ్డి సామాజిక వర్గం వాళ్ళతో ఈయన మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారంటే గిట్టని వాళ్ళు చాలామంది రెడ్డిస్ ఉన్నారు, వైసీపీలో ఉన్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళతోనూ అండ్ కొంతమంది సమకాలీకులతో, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నారు. ఈయన కూడా బ్యాక్ ఎండ్లో కొంత సంప్రదింపులు జరుగుతున్నాయి. దానికంటే ముందు ఒక పెద్ద మీడియా నెట్వర్క్ ఒకటి పెట్టబోతున్నారు. ఒక మీడియా సంస్థ ఉంటుంది, ఆ తర్వాత పార్టీ ఉంటుంది, అవన్నీ నడుస్తాయి. సో ఈ రెండు అందరికీ తెలిసిందే. మరి నేను 3 అని పెట్టాను కదా, సో ఆ 3వది వైఎస్ ఫ్యామిలీ నుంచి ఒక పార్టీ రాబోతున్నట్టుగా ఒక గాసిప్. నేను ఇప్పటివరకు చెప్పిందంతా 100% వాస్తవం, కానీ ఇది మాత్రం గాసిప్. వైఎస్ ఫ్యామిలీలో ప్రస్తుతం ఒక మహిళ రాజకీయంగా యాక్టివ్గానే ఉన్నారు. ఒక రాజకీయ పార్టీ పెడతారు సొంతంగా అనేది ఒక అంతర్గత వర్గాల్లో టాక్ అయితే ఉంది. నేను నిన్న కలిసినప్పుడు కూడా ఒక 2-3 అన్నారు ఇది నిజమేనా అని. నాకైతే నిజమో కాదో తెలియదు, జస్ట్ గాసిప్ మాత్రమే, అంతర్గతంగా చర్చ మాత్రమే జరుగుతోంది. ఆ పార్టీ పెడితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా పెద్ద దెబ్బే, ఆ కమ్యూనిటీ పరంగా అండ్ పార్టీ పరంగా అండ్ ఆ ప్రాంతం పరంగా కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పడుతుంది అన్నమాట. సో ఇలా ఆంధ్రప్రదేశ్లో 3 కొత్త రాజకీయ పార్టీలు వచ్చే అవకాశం ఉంది. అయితే రాజకీయ పార్టీ పెట్టడం చాలా ఈజీ, ఎవరైనా పెట్టేయచ్చు. అన్రికగ్నైజ్డ్ రాజకీయ పార్టీగా ఉండొచ్చు, శాశ్వత గుర్తు ఉండదు, ఓట్ బ్యాంకు కూడా ఉండదు, కానీ ఉనికి కూడా ఉండదు. గుర్తింపు ఉండదు, ఉనికి ఉండదు, ఓట్ బ్యాంక్ ఉండదు, ఏమీ ఉండదు. కానీ ఏదో ఒక సెన్సేషన్కో లేదా ఏదో మీడియాకి ఎక్కడానికో ఒక పార్టీ అధినేత, ఒక పార్టీ అది ఇదని చెప్పుకోవడానికి బాగుంటుంది అనమాట. మీడియా పుల్లుగా రాణించడానికి ఉపయోగపడతారు తప్ప ఇంక దేనికి ఈ రాజకీయ పార్టీలు ఉపయోగపడవు. రాజకీయ పార్టీలు ఉండాలి అంటే ఆ క్రేజ్ ఉండాలి, ఆ చరిష్మా ఉండాలి, ఆ నెట్వర్క్ ఉండాలి, ఆ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, దానికి సంపద డబ్బు ఉండాలి, ఒక పెద్ద వ్యవస్థ నిర్మించాలి. అవన్నీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఎవరికీ సాధ్యం కాదు. కాకపోతే దానికి తగ్గ తెలివితేటలు, మాటకార్తనం విజయసాయిరెడ్డి గారికి అండ్ ఏబి వెంకటేశ్వరరావు గారికి ఇద్దరికీ ఉన్నాయి. ఈయన భావజాలం వేరు, ఈయన భావజాలం వేరు. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా స్క్రీన్ మీద మీరు యాడ్ చూస్తున్నారు కదా, laddupalyam.com అని. సో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే, మీకు బయట ఎక్కడా దొరకని ప్రొడక్ట్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. లడ్డూలు, రాగి, సజ్జ, జొన్న, కొర్ర వంటి మిల్లెట్స్తో లడ్డూలు చేస్తారు అండ్ హాట్ స్నాక్స్ కూడా చేస్తారు. అంటే ఈ మిల్లెట్స్తో జంతికలు, మురుగులు, రిబ్బన్ పూస, పకోడా వంటి హాట్ స్నాక్స్ చేస్తారు.
అలాగే అవిసె గింజలు, పొత్తురుడు గింజలు, గుమ్మడి గింజలు, మఖానా, మల్టీ సీడ్స్, ఈ సీడ్స్తో లడ్డూలు చేస్తారు. అండ్ డ్రై ఫ్రూట్స్, నట్స్తో చేస్తారు. ఈ లడ్డూలు దేంట్లో కూడా షుగర్ వాటర్ అనమాట. ప్యూర్ ఆర్గానిక్ బెల్లం పొడి లేదా డేట్స్ పౌడర్ వాడతారు. సో హెల్దీ అండ్ ఆర్గానిక్ అండ్ టేస్ట్గా కూడా ఉంటాయి. తీసుకుంటున్న వాళ్ళలో మోర్ దాన్ 95% పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. అండ్ 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ ఉంది. లడ్డూలు, హాట్ స్నాక్స్తో సహా వీళ్ళ దగ్గర రకరకాల పౌడర్స్ ఉంటాయి. ఏబీసీ పౌడర్ అని, ప్రోటీన్ పౌడర్ అని, పాలలో వేసుకొని తాగడానికి డేట్స్ పౌడర్ అని, వీటితో సహా మునగాకు పొడి, జామాకు పొడి వేడివేడి నీళ్ళలో వేసుకొని తాగొచ్చు. పైగా నల్లేరు కారం పొడి, ప్రోటీన్ కారం పొడి అని రకరకాల కారపొళ్ళు కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర. అవి కూడా హెల్దీ అనమాట. సో ఇటువంటివన్నీ మీకు కావాలి అంటే లడ్డూపల్లం.com సైట్ విజిట్ చేసి బుక్ చేసుకోవచ్చు. లేదా 999783 99994 ఆ నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.